సిపిఐ గుంటూరు జిల్లా 26వ మహాసభలు ఆగస్టు 4, 5 తేదీలో ఘనంగా గుంటూరులో జరుగుతాయని జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ తెలిపారు. 4వ తేదీ సాయంత్రం బీఆర్ స్టేడియం నుంచి ప్రజా ప్రదర్శన అనంతరం బహిరంగ సభ మార్కెట్ సెంటర్లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. 5వ తేదీన మల్లిలింగం భవన్లో ప్రతినిధుల సభ కొనసాగుతుందని చెప్పారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మహాసభల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పారు. రెండో దశ భూ సమీకరణ పేరుతో రాజధాని రైతులకి అన్యాయం చేస్తే సహించేది లేదని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఆదాని మీటర్ల రూపంలో ప్రజలకి షాక్ ఇచ్చిందని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ భారాలని ప్రజలపై మోయటం సరికాదని అన్నారు. స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ నేతలు కోట మాల్యాద్రి, హనుమంతరావు, శివాజీ, జంగాల చైతన్య, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 4, 5 తేదీల్లో గుంటూరు నగరంలో జరుగుతూ ఉన్నాయి. 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి స్థానిక బ్రహ్మానందరెడ్డి స్టేడియం దగ్గర నుంచి ర్యాలీ ప్రారంభమై అనంతరం బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభలో ర్యాలీలో రామకృష్ణ గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కమిటీ ముప్పాడ నాగేశ్వరరావు గారు సహాయ కార్యదర్శి, అలాగే ఇంకా రాష్ట్ర జిల్లా పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు కూడా పాల్గొనబోతూ ఉన్నారు. అలాగే 5వ తేదీన సిపిఐ కార్యాలయంలోనే ప్రతినిధుల సభ నిర్వహించబోతూ ఉన్నారు. గత 3 సంవత్సరాలుగా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నిర్వహించినటువంటి కార్యకలాపాలని సమీక్ష చేసుకొని, నిర్మాణాన్ని సమీక్ష చేసుకొని, భవిష్యత్ కర్తవ్యాల్ని నిర్దేశించుకోవడంతో పాటు పార్టీ నూతన నాయకత్వాన్ని కూడా, కార్యవర్గాన్ని, ఇతర నాయకత్వాన్ని కూడా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇవాళ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావటానికి అమరావతి భూములు ఇచ్చినటువంటి రైతాంగం చేసినటువంటి వీరోచితమైనటువంటి పోరాటం అత్యంత ప్రధానమైనటువంటి పోరాటం. భూములు ఇచ్చిన రైతులు రాజధాని కోసం మేము ఇచ్చినటువంటి భూములు వృధా కారాదు అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గత 3 సంవత్సరాల కాలంగా 4 సంవత్సరాల కాలం ఉద్యమాన్ని నిర్వహించారు. ఆ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మన్ననలు పొందడంతో పాటు మేధావులు, అన్ని వర్గాల ప్రజానీకం అమరావతి రాజధాని ఉద్యమాన్ని పెద్ద ఎత్తున గౌరవించడం కూడా జరిగింది. అలాంటి రైతాంగం రాజధాని ప్రాంతాన్ని ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయకుండా మళ్ళీ 40,000 ఎకరాల భూమి కావాలంటే అదే రైతాంగం ఆ గ్రామాలకి వెళ్ళినటువంటి ప్రజాప్రతినిధుల్ని, అధికారుల్ని